నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు. శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కూటమి నేతలకు స్పష్టం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. బాబు, పవన్ మనకంటే పెద్ద బాధితులు అని వ్యాఖ్య. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నతాధికారులతో సమీక్షలో పాల్గొని జిల్లాలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అధికారులు పూర్తి అప్రమత్తంగా డైనమిక్ గా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ఉన్నతాధికారుల సమీక్షలో పాల్గొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించిన సీఎం జిల్లాలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. సాధారణంగా 185 మిల్లీమీటర్లకు గాను 245 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31% అదనంగా వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయన్నారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీనపడ్డాయని, వీటిపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఫ్లడ్ మాన్యువల్ను అధికారులు పాటించాలని సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని, అధికారులు పూర్తి అప్రమత్తంగా డైనమిక్గా పనిచేయాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో భాగంగా ప్రధాన దేవాలయంతో పాటు ఉపాలయాలు వివిధ రకాల కూరగాయలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. సకల జీవరాశుల ఆకలి దప్పికలు తీర్చే జగన్మాత శాకంబరి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తోంది. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాల్టి నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నిమ్మ, యాపిల్ కాయలతో అమ్మవారిని అలంకరించారు. దేవస్థానం ప్రాంగణం, శ్రీ అమ్మవారి ఉపాలయాలలోని దేవతామూర్తులకు, ఉత్సవమూర్తులకు కూరగాయలు, పండ్లతో ఆలయార్చకులు అలంకరణ చేశారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అలంకరణతో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, పండ్లు, నిమ్మకాయలతో అలంకరించారు. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక ఏర్పాట్లను ఆలయాధికారులు అందుబాటులో ఉంచారు. ఆలయంలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చేపట్టిన ఏర్పాట్లను ఈవో రామారావు పర్యవేక్షించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో హోమాలు, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. కూరగాయలతో వండిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు, రైతులు సుఖశాంతులు, సంతోషాలతో జీవించడం కోసం అమ్మవారికి ప్రతి ఏటా శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు వైదిక కమిటీ తెలిపింది. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను తగ్గించారు పోలీసులు. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్ కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం ఆయనకు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో ఆ వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగిన వైఎస్ జగన్ మరో వాహనంలో వినుకొండ వెళ్లారు. వినుకొండ వెళుతున్న వైఎస్ జగన్ కాన్వాయ్పై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్ తో పాటు నేతలు వినుకొండ బయలుదేరారు. ఎక్కడికక్కడ నేతల కార్లను వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. సైకో పాలనలో అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు, పవన్ కళ్యాణే ఇబ్బంది పడ్డారని, వారే అతిపెద్ద బాధితులని హోంమంత్రి అనిత అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలే కాదు సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఆ అరాచక పాలనకు ముగింపు పలికిన జనం ఇప్పుడు మనకు అధికారం ఇచ్చారని, వైసీపీ కవ్వింపు చర్యలతో రెచ్చిపోకుండా సంయమనం పాటించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు.
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత విలేకరులతో మాట్లాడుతూ అరాచక శక్తులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. వైసీపీ వాళ్లు రెచ్చగొడుతున్న చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే పని చేయొద్దని కూటమి శ్రేణులను కోరారు. చట్టపరంగానే అరాచక శక్తులను అణిచివేస్తామన్నారు. గడిచిన 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని, ఇంకా గాడిన పడని డిపార్ట్మెంట్ను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల జరుగుతున్న ఘటనలకు గత ప్రభుత్వ విధ్వంస తాలూకా అవశేషాలే మూలాలు అని చెప్పారు. శాంతి భద్రతలు సరిదిద్దేందుకు కొంత సమయం పడుతుందని, చంద్రబాబు ప్రభుత్వం వీలైనంత త్వరలో సరిచేస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని, టీడీపీ జనసేన కార్యకర్తలే కాకుండా నేతలు అంతకంటే ఎక్కువ వేధింపులకు గురయ్యారని, చంద్రబాబును మరీ ఎక్కువగా బాధించారని గుర్తు చేశారు. మీతో పాటు అందరూ సఫర్ అయిన వాళ్ళమే. అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న రకంగా కూడా ఆయన్ని ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే తీరులో ఉన్నారు. ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు. మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు. సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు 164 సభ్యులు ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి, గవర్నమెంట్ మీద బురద చల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు బాధ ఉండడంలో తప్పు లేదు. బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు. ఈరోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి. బోత్ పార్టీస్, నేనేం చెప్తానంటే బోత్ పార్టీస్ మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో లేకపోతే బురద జల్లే కార్యక్రమానికో కామన్ పీపుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు. దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే కనుక చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. లా విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు. ఈ విషయం చెప్పడానికనే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నా, అన్ని పార్టీల వారికి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, టీడీపీ పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోవద్దు. మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు చేసిన ట్రాప్లో మనం పడద్దు. నేను అది చెప్తున్నా, వాళ్ళు వేసిన ట్రాప్లో అనవసరంగా మనం పడద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి. ప్రతి ఒక్క అంశాలన్నీ గుర్తున్నాయి. గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు. మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి అన్నీ గుర్తున్నాయి. అన్నిటికీ సమయం రావాలి. అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు. దానికి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి. దయచేసి మీ అందరికీ కూడా మరీ కోరుతున్నాం. గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీ లాభాపేక్ష గురించో, మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టొద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో డ్రైన్ల పూడికతీత పనులకు 50 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆ నిధులను నిర్దేశిత పనులకు మాత్రమే వినియోగించాలని అన్నారు. తీసిన పూడికను 24 గంటల్లో తరలించాలని, వచ్చే 10 రోజుల్లో 100% పూడికతీత పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. సాధారణ నిధులను కూడా ఇతర అవసరాలకు వాడేసిందని, చెత్త పన్నుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుత సీజన్లో ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించామని అన్నారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో నీరు కలుషితమై 100 మందికి డయేరియా సోకింది. వెంటనే అందుకు గల కారణాన్ని గుర్తించడంతో నియంత్రించగలిగాం. మురికి కాల్వల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. గత ప్రభుత్వం మున్సిపాలిటీల్లో పన్నులు పెంచుతూ ఇచ్చిన జీవోలను అధ్యయనం చేస్తున్నాం. CRDAను విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ ప్రభుత్వం విభిన్న పద్ధతులను అవలంబించింది. వాటన్నిటిపైన అధ్యయనం చేస్తున్నాం. మరో నెల రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. జనరల్గా ఈ వర్షాకాలం సీజన్లో అందరికీ తెలుసు, ఈ డయారియా ఇలాంటి వ్యాధులు ప్రబలటం. రీసెంట్గా పిడుగురాళ్ళ ఇష్యూ, పిడుగురాళ్ళలో 1వ తేదీ నుంచి మొన్నటి వరకు ప్రతిరోజు కేసులు వచ్చిన మాట వాస్తవం. దానికి నేను కూడా 2 సార్లు పోయి వచ్చాను.
అయితే అక్కడ జరిగింది ఏంటంటే 1వ తేదీకి ముందు 4 రోజులు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వాటర్ పైప్ లైన్స్ ఆపారు రిపేర్ కోసంగా. అయితే అక్కడ డ్రింకింగ్ వాటర్కి 2 ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 7 బోర్లు ఉన్నాయి, మోటార్ బోర్స్, పవర్ బోర్స్ అంటారు. ఆ మోటార్ బోర్స్తో కూడా మళ్ళీ గ్రౌండ్ లైన్స్ ఉన్నాయి. ఆ లెనిన్ నగరం, మారుతి నగరంలో భూమి లోపల లైన్లు వేసి అవి పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు. ఆ వాటర్ని వాళ్ళు స్నానాలు చేయడానికి దానికి వాడుతున్నారు. మున్సిపాలిటీ ఇచ్చే వాటర్ని డ్రింకింగ్ వాడుతున్నారు. దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది. అన్నీ పవర్ బోర్లలో పడింది. అవన్నీ క్లోజ్ చేసాం. అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయేరియా కంట్రోల్కి వచ్చింది. అయితే ఇప్పుడు పక్కన గ్రామాల్లో విలేజ్ నుంచి వస్తున్నాయి. ఇవాళ కూడా ఒక 7 కేసులు వచ్చాయన్నారు. అక్కడ కూడా హెల్త్ డిఎంహెచ్ఓ గారు పోయి అక్కడ కూడా వాటర్ టెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆల్ మున్సిపల్ కమిషనర్స్కి వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సిల్ట్ ఫస్ట్ దించండి. జనరల్గా ఏంటంటే రెయినీ సీజన్లో గ్రౌండ్ వాటర్ వలన ఇటువంటివి వస్తాయి. లేదంటే పైపులు ఎక్కడ లీక్ ఉంటే అక్కడ ఉన్న మురుగు నీరు పోవటం వల్ల కానీ, అందువల్ల ఆ లీక్లన్నీ అరికట్టమన్నాం. దానికి వాళ్ళు చేస్తున్నారు. వీలైనంత వరకు డ్రైన్స్లో మురుగు లేకుండా చేయటం కోసంగా అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ తీయమని. కొందరు 50% తీశారు, కొందరు 25%, కొందరు 10%, కొందరు తీలా. అడిగితే ఏమంటే డబ్బులు లేవన్నారు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని. దానికి ఇవాళ ఒక 50 కోట్ల రూపాయలు యాక్చువల్గా సీఎం గారిని అడిగి ఒక 50 crores ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ కొంతవరకు ఫండ్ ఉంటుంది. అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి ఒక 50 కోట్లు వాడు రిలీజ్ చేశాం. అది స్పెసిఫిక్గా డ్రైన్స్లో సిల్ట్ తీయటానికి. గత కొంతకాలంగా తాడేపల్లిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టిగా ఏర్పాట్లు చేసినట్లు తాడేపల్లి సీఐ బి కళ్యాణ్ రాజు వెల్లడించారు. నిఘాలో భాగంగా 18వ తేదీన గంజాయి విక్రయిస్తున్న సమాచారంతో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ కళ్యాణ్ రాజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లి సుందరయ్య నగర్కు చెందిన బండిరెడ్డి నందు, బండిరెడ్డి అఖిల్, అవధూతల భార్గవ్ 3 యువకులు గత కొంతకాలంగా మద్యం, గంజాయి, సిగరెట్, చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సులువుగా సంపాదించాలనే మార్గంతో ఆలోచనతో అరకు వ్యాలీ, చింతపల్లి పరిసర ప్రాంతాల నుండి కేజీ గంజాయి 3,000 రూపాయలు చొప్పున 2 కేజీలు 6,000 రూపాయలకు గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు. కొనుగోలు చేసిన గంజాయిని 10-11 గ్రాములుగా పొట్లాలు చేసి అధిక ధరకు తాడేపల్లి, మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మి సొమ్ము చేసుకున్నట్లు చెప్పారు. 4 గంటలకు కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అమ్మేందుకు 3 నిందితులు ప్రయత్నిస్తుండగా రాబడిన సమాచారం మేరకు క్రైమ్ బృందం చాకచక్యంగా అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 1.6 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు తెలియజేశారు. ఈ కేసుతో సంబంధం ఉండి పరారీలో ఉన్న 2 వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా వాచిపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా రాత్రి మేము మా పోలీసు టీము రైడ్ చేయగా పుష్కర్ ఘాట్, సీతారామ పుష్కర్ ఘాట్ సమీపంలో 3 వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు బండిరెడ్డి నందు, బండిరెడ్డి అఖిల్, అవధూతల భార్గవ్, ఈ 3 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ అధీనంలో నుంచి గంజాయి సుమారు కేజీ 600 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేజీ 600 గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి. ఒక్కో ప్యాకెట్ 11 గ్రాములు, 12 గ్రాములు ఆ విధంగా ఉంది. మొత్తం వెయిన్ చూస్తే కేజీ 600 గ్రాములుగా ఉంది. ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు. వైజాగ్ దగ్గర ఫారెస్ట్ లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో 10 గ్రాములు, 11 గ్రాములకి అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కో ప్యాకెట్ని 500కి విక్రయిస్తున్నారు. ఈ సమాచారం మీద గత కొన్ని రోజులుగా దీని మీద వాళ్ళని పక్కా సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. 3 మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము. గంజాయి సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం కానీ మాకు పోలీసులకు ఇవ్వగలిగితే పూర్తిగా ఈ గంజాయిని రూపుమాపేందుకు
ప్రజలు సహకరించినట్లు ఉందని సందర్భంగా తెలియజేస్తారు. లేదండి, ఇందులో వీళ్ళు ముగ్గురు కూడా హ్యాబిచువల్సే. హ్యాబిచువల్ గతంలో ఇందులో నందు అనే అతనికి, భార్గవ్ అనే అతనికి విజయవాడ, వైజాగ్ ఏరియాలో కూడా కేసులు ఉన్నాయి, నేర చరిత్ర ఉంది. సేమ్ గంజాయి కేసులే ఉన్నాయి. ఇందులో ఒక అతను మాత్రం, అఖిల్ అనే మాత్రం ఫస్ట్ కేసు. నేటివ్ మహానాడు, ముగ్గురు కూడా మహానాడు తాడేపల్లి హెడ్ క్వార్టర్. 33 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల శిథిలావస్థకు చేరటంతో పిల్లలను స్కూలుకు పంపేందుకు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారని హెచ్ఎం జగజ్జీవన్ రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వ నాయకులకు, అధికారులకు తెలియజేసిన ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి మెట్ల మార్గంలోని డిఎన్టీ శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం ఏ సమయంలోనైనా కుప్పకూలే ప్రమాదం ఉందని స్కూల్ హెచ్ఎం జగజ్జీవన్ రావు తెలియజేశారు. ఆర్ఎండ్బి ఇంజనీరింగ్ అధికారులు స్కూల్ భవనాన్ని పరిశీలించి తరగతులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు. ప్రత్యామ్నాయంగా సొంత నిధులతో చిన్న గది అద్దెకు తీసుకుని పిల్లలకు పాఠాలు నేర్పుతున్నట్లు చెప్పారు. 1 నుండి 5వ తరగతి వరకు చదువుకునే 30 మంది చిన్నపిల్లలకు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రభుత్వ అధికారులకు తెలియజేసి వినతి పత్రాలు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పిల్లల అవస్థలు చూడలేక ప్రజా దర్బార్లో మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ని కలిసి విషయాన్ని తెలియజేసి వినతి పత్రాన్ని అందజేయగా వారు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఎటువంటి ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దాదాపు ఈ స్కూలు కట్టి 33 సంవత్సరాలు అవుతుంది. స్కూల్ పూర్తిగా కూడా శిథిలావస్థకు వచ్చింది. ఈరోజు వర్షం మొత్తం కూడా స్కూల్ బిల్డింగ్ మొత్తం కూడా కారుతుంది. చాలా ప్రమాదకరంగా ఉంది. పోయిన నెలలో మరి ఆర్ఎండ్బి ఇంజనీర్లు వచ్చేసి ఈ భవనాన్ని పరిశీలించి ఇక్కడ తరగతి గదులు నిర్వహించటం కుదరదని, ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉందని వాళ్ళు నివేదిక ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ మేము చిన్న రూములు ఒక రూము అద్దెకు తీసుకొని ఇక్కడ తరగతి గదులు నిర్వహిస్తున్నాము. ఈ నెల 3వ తారీఖున మన గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారిని ప్రజా దర్బార్ కార్యక్రమంలో కలిసి ఈ యొక్క స్కూల్ విషయమై వారికి వినతిపత్రం కూడా ఇవ్వటం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే ఈ స్కూల్కి ఒక బిల్డింగ్ శాంక్షన్ చేస్తానని వారు చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి వర్షాలు, పిల్లలు రావటం కూడా ఇక్కడ కూర్చోవటం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇంతకన్నా కూడా మెరుగైనటువంటి ఇల్లు మాకు అద్దెకి ఈ ప్రాంతంలో ఏం దొరకలేదు. ఇదే మాకు వీలు పడింది. చాలా పిల్లలకి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వెంటనే స్పందించి ఈ స్కూల్కి 2 గదులు శాంక్షన్ చేస్తూ కొత్త భవనాన్ని నిర్మించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఎస్టీ, ఎస్సీలు, బీసీలు బాగా ఎక్కువగా ఉంటారు. ఈ ప్రాంతంలో బాగా బలహీనులు, ఇల్లంతా చదువుకునే వ్యక్తులు ఈ ప్రాంతంలో స్కూల్లో కనీసం సదుపాయాలు లేక భవనం కూడా శిథిలావస్థకి వచ్చింది. అది నూతన భవనంగా ఏర్పాట్లు చేయాలని గత ప్రభుత్వానికి విన్నపంగా మేము మెమోరాండం పద్ధతిలో ఎండిఓ ఆఫీస్కి కానీ, జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ, నాయకులకు కానీ ఇస్తాం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు నారా లోకేష్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రజా దర్బార్లో కలిసి మా మాస్టర్ గారు అర్జీ ఇస్తాం జరిగింది. ఇది వీలైనంత త్వరగా ఈ స్కూల్ని నూతన భవనంగా చిత్రీకరించి ఈ పిల్లలకి చదువులకి అందుబాటులో తీసుకురావాలని మేము ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాం. ఈ ప్రాంతంలో చదువు అనేది చాలా అవసరం. బాగా వెనకబడిన క్యాస్ట్లు, బాగా బలుగు బలహీన వర్గాలు ఉండే ప్రాంతం ఇది. ఈ విద్యని అందజేయకపోతే పిల్లల భవిష్యత్తు కూడా అధోగతికి వెళ్ళిద్ది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు నాయకులు, నారా లోకేష్ గారు, మేము ఒకటే కోరుతున్నాం. విద్య అనేది పిల్లలకి భవిష్యత్తుకి, రాష్ట్ర భవిష్యత్తుకి కూడా చాలా అవసరమైంది. కాబట్టి మీరు ఏర్పాట్లు చేస్తారని కోరుకుంటున్నాం ఈ వీడియో ద్వారా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది. శుక్రవారం కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 2 రోజుల్లో అది మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి,
కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కర్నూలు, విశాఖ, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు. శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కూటమి నేతలకు స్పష్టం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. బాబు, పవన్ మనకంటే పెద్ద బాధితులు అని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.